ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చాలా ఆసమ్‌గా అయితే ఉంటది. వీడియో లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే ఆ వీడియోని ఎలా ఉందో చూద్దాం. నచ్చితే లైక్ చేసి మీరు కూడా చేసుకోండి. அழகாய் மனதை பறித்து விட்டாய். వీడియో అయితే చూశారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు బాగా నచ్చాలని ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్‌డీలో పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోండి. మీ డౌట్ క్లియర్ అవుతుంది. అంటే మీరు డెమో మంచిగా చూస్తేనే మీకు ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తది కాబట్టి చూడండి. ఎందుకంటే నేను కాపీరైట్ వల్ల నేను మ్యూట్‌లో పెట్టానులే కానీ ఓకే. ఇప్పుడు నేనైతే మీకు ఓన్లీ సాంగ్ మాత్రమే ఇచ్చాను. ఓన్లీ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే యానిమేషన్ మొత్తం చెప్తాను. మీకంత ఓపిక లేకపోతే ఫుల్ ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసేస్తాలే కానీ ఏందంటే మీరు వీడియో చూస్తే మీ డౌట్ క్లియర్ అయిపోతది. ఓకే. ఫస్ట్ అయితే నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తా. క్లిప్ అయినా, ఫోటో అయినా ఏదైనా కావచ్చు. ఒకటైతే యాడ్ చేసుకుందాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోని యాడ్ చేస్తున్నా. దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి 5 సెకండ్ వరకు పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ వరకు మాత్రమే సెట్ అవుతుంది. దీనికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. ఒక్కదానికి యానిమేషన్ పెడితే మిగతా అన్నికి సెట్ అయిపోతది. ఇప్పుడు ఒక కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకున్నా. ఈ షేప్ సైజ్ అయితే ఇంత పెడుతున్నాను. ఎందుకంటే 3 బాక్స్ రావాలి. పైన ఒకటి, కింద ఒకటి అండ్ దాంతోపాటు దీన్ని కూడా మనం ఆ ఫోటో ఇమేజ్ ఎంతైతే పెట్టామో అంత పెట్టి ఫేస్ పైన పెట్టి ఇప్పుడు ఆ షేప్‌ని ఆ ఫోటోని 2 సెలెక్ట్ చేసి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే గ్రూప్ కన్వర్ట్ అయింది. ఈ గ్రూప్‌ని పైన పెట్టేస్తున్నా. ఈ గ్రూప్‌ని మనం చిన్న యానిమేషన్ పెడదాం. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ సైడ్ పెట్టుకోండి. దీనికి మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. అయితే మనకు చూడండి ఇలా వచ్చింది. దీనికి మనం ఎండింగ్‌లో వచ్చి ఒక చిన్న కీ ఫ్రేమ్ యాడ్ చేసి ముందలకి తీసుకుందాం. అయితే మనకు ఇక్కడ చూడండి ఇలా యానిమేషన్ మెల్లగా వస్తుంది. ఓకే. ఇంకా ఫాస్ట్‌గా రావాలంటే కొంచెం ముందుకు జరుపుకోండి. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి ఈ గ్రూప్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసి ఈ గ్రూప్‌ని కిందికి తీసుకొస్తున్నా. ఇంకో గ్రూప్‌ని డూప్లికేట్ చేసి స్పీడ్‌లోకెళ్ళి ఈ సైడ్ కట్ చేసి దీన్ని కూడా ఇక్కడ పెడుతున్నాను. ఓకే. వైట్ బాక్స్ అనేది కొంచెం కనిపించాలి. అయితేనే మనకు లుక్ ఉంటది. లేదు మాకు వద్దని అనుకుంటే మీ చేసేది కానీ బాగుండాలి. ఓకే. ఇప్పుడు చూడండి 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్ యానిమేషన్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. నేను ఓన్లీ ఫోటో చేంజ్ చేస్తా. ఓకే. ఇలా 3 ఫోటోస్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ యానిమేషన్ అయిపోయింది. కింద ప్లస్ సెకండ్ ఒక ఫోటో తీసుకుందాం. బీట్ మార్కర్‌కు పెట్టి ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. దాని తర్వాత మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. రెండైతే యాడ్ చేసినాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీన్ని ఎక్కువ జూమ్ చేద్దాం. ఎక్కువ జూమ్ చేసి కర్వ్ యాడ్ చేద్దాం. కొంచెం ఫాస్ట్‌గా వస్తది. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. నో ప్రాబ్లమ్. ఇలాగే రావాలి. దీనికి మనం ఎండింగ్‌లో వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ చేద్దాం. రొటేషన్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఏదో ఒక సైడ్ మైనస్ అయినా చేయండి, ప్లస్ అయినా చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి ఇలా వస్తది. దీనికి మనం ఇంకో యానిమేషన్ పెడదాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్తే ఇక్కడ రాండమ్ అనే యానిమేషన్ ఉంటుంది. టూ మచ్ అనే ప్రీసెట్ యాడ్ చేసి దీన్ని స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, దీన్ని కీ ఫ్రేమ్ అనేది ఒక 5% పెట్టుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్‌ని ఎండింగ్‌లో వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఒక 800 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదే పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసి మిగతా అన్ని ఫోటోస్ యాడ్ చేసేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి పేస్టస్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ అంతే. అన్ని ఫోటోస్ యాడ్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.